హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము బ్లౌజ్ విత్ బెల్ట్ని ఎలా డ్రాఫ్ట్ చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సిన మెజర్మెంట్స్ ఏంటో చూద్దాము. షోల్డర్ 16, చెస్ట్ రౌండ్ 42, వేస్ట్ రౌండ్ 32.5, బ్లౌజ్ లెంత్ 14.5, ఫ్రంట్ నెక్ 7, బ్యాక్ నెక్ 8, స్లీవ్ లెంత్ 10, బైసెప్ 14.5, స్లీవ్ రౌండ్ 12.25 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ డ్రాఫ్ట్ చేయడానికి రెండు బ్రౌన్ షీట్స్ తీసుకున్నాను. ఒకటి బ్యాక్ది, ఇంకొకటి ఫ్రంట్ది. ముందుగా బ్యాక్ డ్రాఫ్ట్ చేద్దాము. దానికోసము అడ్డము మరియు నిలువుగా లైన్స్ డ్రా చేసుకుందాము. ఇవి రిఫరెన్స్ లైన్స్. ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత మనకు బ్లౌజ్ లెంత్ 14.5ని పై వైపు ఉన్న లైన్ నుంచి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు మార్క్ చేసుకోవడం వల్ల కింద డ్రా చేసే లైన్ స్ట్రైట్గా వస్తుంది, పైకి కిందికి కాకుండా. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ తర్వాత షోల్డర్ విడ్త్ని మార్క్ చేసుకోవాలి. మనకు ఉన్న షోల్డర్ 16 ఇంచెస్, దాన్ని బై 2 చేసి -2 ఇంచెస్ చేస్తే 6 ఇంచెస్ వస్తుంది, ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి. స్టార్టింగ్ పాయింట్ నుంచి 6 ఇంచెస్ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ కోసము చెస్ట్ రౌండ్ 42 ఇంచెస్ని 6తోని డివైడ్ చేసి 0.5 ఇంచెస్ యాడ్ చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. దానిని షోల్డర్ నుంచి కిందికి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ నుంచి కూడా లైన్ డ్రా చేస్తే మనకి ఎల్ షేప్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్ షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని షోల్డర్ ఎడ్జ్ నుంచి 0.25 ఇంచెస్ కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్ నుంచి షోల్డర్ విడ్త్కి ఒక స్లోప్ లైన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ డెప్త్ 8 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఫ్రెంచ్ కర్వ్తో నెక్ అండ్ ఆర్మ్ హోల్కి కర్వ్స్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ 10.5 ఇంచెస్, వేస్ట్ విడ్త్ 8.12 ఇంచెస్ని మార్క్ చేసి ఈ 2 డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. వేస్ట్ విడ్త్లో యాడ్ అయిన డాట్ విడ్త్ 0.75 ఇంచెస్ని వేస్ట్ మిడ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ అయిన మిడ్ పాయింట్ నుంచి డాట్ లెంత్ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్ విడ్త్ 0.75ని మార్క్ చేసిన లైన్కి 2 వైపులా సరిగ్గా మెజర్ చేసుకొని డాట్ని కంప్లీట్ చేయాలి. ఇలా రెడీ అయిన బ్యాక్ డ్రాఫ్ట్కి అన్ని పాయింట్స్ని లేబుల్ చేసుకొని పేపర్ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. ఈ పేపర్ ప్యాటర్న్కి ఎలాంటి సీమ్ ఎలిమెంట్స్ మార్క్ చేయలేదు. ఈ ప్యాటర్న్ని ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేసేటప్పుడు మార్క్ చేసుకున్నాము. ఈ ప్యాటర్న్ని ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ చేస్తాము కాబట్టి సింగిల్ పీసే వస్తుంది. ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా డ్రాఫ్ట్ చేద్దాము. దానికోసము వేరే బ్రౌన్ షీట్ మీద రిఫరెన్స్ లైన్స్ని డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ అండ్ ఆర్మ్ హోల్ లెంత్ని ట్రేస్ చేసి పెట్టుకుందాము. ఒకసారి మెజర్మెంట్స్ చూద్దాము. షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ లెంత్ 7.5, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, షోల్డర్ ఎడ్జ్ స్లోప్ 0.25 ఇంచెస్. నెక్స్ట్ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసము ఎల్ షేప్ దగ్గర క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఆ ఎల్ షేప్ పాయింట్ నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన 1 ఇంచ్ నుంచి 0.5 ఇంచెస్ లోపలికి మార్క్ చేసి లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ లెంత్ మిడ్ పాయింట్ నుంచి 0.4 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్కి కావాల్సిన అన్ని పాయింట్స్ని మార్క్ చేసుకున్న తర్వాత
వీడియోలో చూపించిన పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ ఆర్మ్ హోల్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసే ముందు ఫ్రంట్ నెక్ లైన్ని ఫ్రెంచ్ కర్వ్తో డ్రా చేసుకుందాము. ఆర్మ్ హోల్ కర్వ్ని మాత్రము ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తున్నాను. మీకు కావాలంటే ఫ్రెంచ్ కర్వ్తో డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ నెక్ అండ్ ఆర్మ్ హోల్ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ బ్యాక్ డ్రాఫ్ట్లో మన బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచెస్ తీసుకున్నాము. కానీ ఫ్రంట్ డ్రాఫ్ట్లో మాత్రము 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి లెంత్ని 15.5కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటాము. ఈ 1 ఇంచ్ అనేది సైడ్ డాట్స్ని డ్రాఫ్ట్ చేయడానికి యూస్ చేస్తాము. తర్వాత చెస్ట్ విడ్త్ 10.5 ఇంచెస్కి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి 11 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ అయిన 11 ఇంచెస్ నుంచి కింది వైపు నిలువుగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. దాని నుంచి స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. కింద వేస్ట్ లైన్ నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ ఎందుకు మార్క్ చేసుకున్నామంటే 30 to 36 చెస్ట్ విడ్త్ ఉన్న వాళ్ళకి బెల్ట్ హైట్ 2 ఇంచెస్, 38 అండ్ ఎబో ఉన్న వాళ్ళకి 2.5 ఇంచెస్. ఈ వీడియోలో చెస్ట్ విడ్త్ 42 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి బెల్ట్ హైట్ 2.5 ఇంచెస్ తీసుకున్నాము. సో ఆ మార్క్ నుంచి అడ్డంగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ అండర్ బస్ట్ డాట్ని మార్క్ చేసుకోవడానికి ఏపెక్స్ లెంత్ని క్యాలిక్యులేట్ చేద్దాము. దీనికోసము ముందుగా చెస్ట్ రౌండ్ 42 ఇంచెస్ని 4తోని డివైడ్ చేసి 0.5 ఇంచెస్ని యాడ్ చేస్తే 11 ఇంచెస్ వస్తుంది. ఈ 11 ఇంచెస్ని షోల్డర్ దగ్గర నుంచి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన 11 ఇంచ్ పాయింట్ దగ్గర నుంచి అడ్డంగా డాటెడ్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఏపెక్స్ లెంత్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏపెక్స్ విడ్త్ని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసము చెస్ట్ రౌండ్ 42ని 12తోని డివైడ్ చేసి 0.5 ఇంచెస్ని యాడ్ చేయాలి. అలా చేస్తే 4 ఇంచెస్ వస్తుంది. ఈ 4 ఇంచెస్ని ఎడమ వైపు నుంచి బెల్ట్ లైన్ మీద మార్క్ చేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి నిలువుగా పైకి అంటే డాటెడ్ లైన్ మీదకి లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన లైన్కి రెండు వైపులా 1 ఇంచ్ని డాట్ విడ్త్గా మార్క్ చేసుకొని ట్రయాంగిల్ ఫామ్ అయ్యేలాగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ యారో పాయింట్ చేస్తున్న లైన్ మీద బెల్ట్ నుంచి పైకి 0.5 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన లెంత్ని వదిలేసి మిడ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ నుంచి డాట్ లెంత్ 3 ఇంచెస్ని లోపలికి మార్క్ చేసుకోవాలి. మనము బ్లౌజ్ కోసం తీసుకున్న ఎక్స్ట్రా 1 ఇంచ్ని డాట్ విడ్త్గా మార్క్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను 0.5 ఇంచెస్ని తీసుకున్నాను. అన్ని పాయింట్స్ని కలుపుతూ డాట్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైకి మార్క్ చేసిన 0.5 ఇంచెస్ నుంచి డాట్ వరకు కర్వ్ని డ్రా చేసుకోవాలి. దీనితో మనకు కావాల్సిన బ్లౌజ్ బెల్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సైడ్ డాట్ని మెజర్ చేద్దాము. దానికోసము రైట్ సైడ్ బెల్ట్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసిన పాయింట్కి రెండు వైపులా 0.5 ఇంచెస్ని కూడా మార్క్ చేసుకోవాలి. అది డాట్ విడ్త్. ఈ మిడిల్ పాయింట్ నుంచి డాట్ లెంత్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ విడ్త్ పాయింట్స్ని లెంత్కి కలుపుతూ డాట్ని డ్రా చేసుకోవాలి. దీనితో సైడ్ డాట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ డాట్ కోసము ఆర్మ్ హోల్ డీపెస్ట్ పాయింట్ నుంచి క్రాస్ లైన్ని ఒకటి డ్రా చేసుకోవాలి. ఆ లైన్ మీద డాట్ లెంత్ 3 ఇంచెస్ని మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర 0.25 ఇంచెస్ని లైన్కి రెండు వైపులా మార్క్ చేసుకొని ఆ పాయింట్స్ నుంచి లెంత్కి లైన్ని డ్రా చేసి డాట్ని కంప్లీట్ చేయాలి. దీనితో మన ఫ్రంట్ డ్రాఫ్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాటర్న్ని కట్ చేసుకుందాము.
ఈ ఫ్రంట్ డ్రాఫ్ట్ నుంచి బెల్ట్ పార్ట్ని కూడా కట్ చేసుకుందాము. ఎందుకంటే మనం ఇంకా వేస్ట్ విడ్త్ని మెజర్ చేయలేదు కాబట్టి. బెల్ట్ని కట్ చేసేటప్పుడు కింద వైపు కొంచెం కర్వ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా బెల్ట్ పార్ట్ని సపరేట్ చేసిన తర్వాత డాట్ విడ్త్ 2 ఇంచెస్ని వదిలేసి మిగతా పార్ట్ని మెజర్ చేసుకోవాలి. ఇలా మెజర్ చేస్తే మనకి ఇక్కడ 9 ఇంచెస్ వచ్చింది. ఈ 9 ఇంచెస్ని బెల్ట్ మీద మార్క్ చేసుకొని లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ విడ్త్ 32.5 ఇంచెస్ని 4తో డివైడ్ చేస్తే మనకు 8.12 ఇంచ్ వచ్చింది. దీనిని బెల్ట్ కింద భాగాన మార్క్ చేసుకోవాలి. ఇలా వచ్చిన వేస్ట్ విడ్త్ని 9 ఇంచ్ లైన్కి కలుపుతూ లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసిన తర్వాత ఆ పాయింట్ నుంచి పేపర్ ప్యాటర్న్ని కట్ చేసుకోవాలి. దీనితో ఈ బ్లౌజ్కి కావలసిన బెల్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పై భాగము అండ్ బెల్ట్ విడ్త్ సేమ్గా ఉన్నాయో లేదో చూడడానికి డాట్ని ఫోల్డ్ చేసుకొని బెల్ట్ని కలిపి చూస్తే సేమ్ ఉంటుంది. దీనితో ఫైనల్ ఫ్రంట్ డ్రాఫ్ట్ విత్ బెల్ట్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా డ్రాఫ్ట్ రెడీ అయిపోయిందో. ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సైజ్ బ్లౌజ్ని డ్రాఫ్ట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ తప్పకుండా చేయండి.